Welcome to Suman ITTV, India's first and only exclusive IT channel truly dedicated to students, employees, and software professionals, where you can learn, unlearn new things, upgrade your skill set, educate, and empower yourself in IT enabled services. వెల్కమ్ టు సుమన్ ఐటీటీవీ టెక్ టాక్స్. మనం ఈరోజు అభిలాష్ రావు, డైరెక్టర్ ఆఫ్ ప్రోడక్ట్ మేనేజ్మెంట్ ఏఐఎన్ఎంఎల్, అలానే పిఎల్ఎఫ్ ప్రెసిడెంట్ హైదరాబాద్ మనతో పాటు ఉన్నారు. తనని అడిగి అసలు ప్రోడక్ట్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, ఈ కోర్స్కి ఎలా డిమాండ్ ఉంది, ఇవన్నీ అడిగి తెలుసుకుందాం. హాయ్ అభిలాష్, హౌ ఆర్ యు? I'm good, Andy. What you? థ్యాంక్ యూ సో మచ్. మీ ఆల్సో ఫైన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ జర్నీ ఏంటి, ఈ ప్రోడక్ట్ మేనేజ్మెంట్కి ఎలా వచ్చారు? నా కెరీర్ అబౌట్ 2004-5లో స్టార్ట్ అయింది. ఐ స్టార్టెడ్ యాజ్ అ డెవలపర్. I did my mechanical engineering from Mufkamja College in Banjara Hills. Then as anyone, I started in IT as a developer. But there was a point low where I was working with a startup. Customer requirements nundi oka product ela start avutundi annadi chustu I fell in love with solving problems. So our opportunity low, I thought, creating something that actually matters to a user anedi baga connect ayyanu. So aa vidhanga I moved into functional roles. So I started as a business analyst, then moved into product manager, associate product manager, senior product manager, lead, and I had a stint of running a company before. And then I'm right now working with a company called RealPage as a director of product management in AI/ML. ఓకే, సో ఫస్ట్ ప్రోడక్ట్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? Anything that you build, anything that you actually solve a problem, first of all, product, and anything that solves a problem is a product. ఆ ప్రోడక్ట్ని ఎలా తీసుకురావాలి? ఫస్ట్ అండర్స్టాండింగ్ ద యూజర్, అండర్స్టాండింగ్ దేర్ నీడ్స్, అండర్స్టాండింగ్ దేర్ ఈకో సిస్టమ్, దాని సపోర్ట్ కావచ్చు, సర్వీస్ కావచ్చు, ఇవన్నింటినీ తెలుసుకొని దానికి బిజినెస్ యాంగిల్ కూడా ఉండాలి. సో జస్ట్ బికాస్ సమ్మన్ ఇస్ నీడింగ్ ఇట్ మనం క్రియేట్ చేయకుండా, హౌ డు వి మేక్ యాక్చువల్లీ బిజినెస్ అవుట్ ఆఫ్ దాట్ సొల్యూషన్ ఈజ్ వేర్ ద ప్రోడక్ట్ మేనేజ్మెంట్ కమ్స్ ఇన్. సో ఈ ప్రోడక్ట్ మేనేజర్ అనే అతను హీ వెరీ మచ్ ఇన్ టు ది యూజర్ ప్రాబ్లమ్స్ అండ్ బిజినెస్ అండ్ వర్క్స్ విత్ టెక్నాలజీ ఈకో సిస్టమ్తో ఒక సొల్యూషన్ తీసుకురావడానికి చేస్తారు. సో దే వర్క్ విత్ ఎవ్రీ వన్. సో మొత్తానికి ఒక ప్రాబ్లమ్కి సొల్యూషన్ చూపిస్తారు, తీసుకురావడానికి చూస్తారు. ఓకే, సో ఎవరెవరు రావచ్చు ఈ ప్రోడక్ట్ మేనేజ్మెంట్ లోకి రావాలని అంటే, వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్, అసలు క్వాలిఫికేషన్ ఏంటి? దెర్ ఇస్ నో బ్యారియర్ అండి. ది ప్రైమరీ ఓన్లీ క్రైటీరియా ఈజ్ యూ షుడ్ బి వెరీ వెరీ ప్యాషనేట్ అబౌట్ సాల్వింగ్ పీపుల్ ప్రాబ్లమ్. బిగ్గెస్ట్ థింగ్ ఈజ్ మీకు ఎంపతి అన్నది ఉండాలి. మీరు ఒక పర్సన్ కానీ, ఒక సిచ్యువేషన్ కానీ, ఒక ప్రాసెస్ కానీ, ఎనీథింగ్ దాన్ని సాల్వ్ చేయాలన్నప్పుడు ఫస్ట్ యూ నీడ్ టు ఎంపథైజ్ విత్ ద యూజర్స్. వాళ్ళకి ఏంటి అసలు, ఎందుకు అది ప్రాబ్లంగా ఉందని ఎంపథైజ్ చేసుకుంటే దెన్ యూ నో హౌ యూ వాంట్ టు సాల్వ్ దెమ్. సో ఆ ఎంపతి అని ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా, వెదర్ యూ ఆర్ ఫ్రమ్ టెక్ బ్యాక్గ్రౌండ్, వెదర్ యూ ఆర్ ఫ్రమ్ డిగ్రీ బ్యాక్గ్రౌండ్, వెదర్ యూ ఆర్ ఫ్రమ్ ఐటీ ఆర్ సిఎస్సి బ్యాక్గ్రౌండ్స్, ఆర్ యూ ఆర్ ఫ్రమ్ మేనేజ్మెంట్ బ్యాక్గ్రౌండ్, యూ ఆర్ అన్ ఎంబీఏ, యూ కెన్ గెట్ ఇన్ టు ప్రోడక్ట్ మేనేజ్మెంట్. దేర్ ఆర్ సమ్ ట్రాన్సిషన్స్ దట్ యూ కెన్ టేక్. మనకి కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి, దే ఆర్ ప్రొవైడింగ్ సమ్ కోర్సెస్ which actually helps you to get some idea about what is product management, what does it mean, అందులో ఏం జరుగుతుంది, ఏమేమి చేస్తారు అన్నది ఒక ట్రాన్సిషనింగ్ లాంటిది చేస్తే ఇట్ ఈస్ గుడ్ టు స్టార్ట్. సో ఇప్పుడు స్టూడెంట్ ఎవరైనా కూడా ఇలాంటి కోర్సెస్ చేసి వచ్చేయచ్చు, వాళ్ళకేమి ప్రీవియస్గా ఏదైనా ఒక కంపెనీలో ఐటీ ఒక ఎంప్లాయీ అయిపోయి అలాంటి ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదంటారా? మనం ఎస్పెషల్లీ ఇన్ హైదరాబాద్లో వీఆర్ fortunate to have some premier institutes like IIIT and IIIT Hyderabad, who actually have started a course called an MTech program in product design and management. So suppose నేను ఒక BTech స్టూడెంట్ని, నేను ఇలాంటి ఒక ప్రోడక్ట్ మేనేజ్మెంట్ డైమెన్షన్స్లోకి వెళ్దాం అనుకున్నప్పుడు ఐ కెన్ యాక్చువల్లీ గో అండ్ ఎన్రోల్ మై సెల్ఫ్ ఇన్ టు దిస్ కోర్స్ MTech ప్రోగ్రామ్. అండ్ ఆ క్యాంపస్లోనే మీకు ఎంత ఎక్స్పోజర్ వస్తుందనంటే యూ క్యాన్ ప్రాబబ్లీ ఎండ్ అప్ స్టార్టింగ్ యువర్ ఓన్ స్టార్ట్అప్ ఆర్ యాక్చువల్లీ గెట్ హైర్డ్ ఇన్ టు ఎనీ ఆఫ్ ది ప్రీమియర్ కంపెనీస్ దట్స్ అరౌండ్. సో ఎస్పెషల్లీ వెన్ లుకింగ్ ఎట్ ద ఓవరాల్ ఈకో సిస్టమ్ ఇన్ ఇండియా, హైదరాబాద్ విత్ ది హెల్ప్ ఆఫ్ IIIT ఈజ్ యాక్చువల్లీ ఫార్చునేట్ ఫర్ our folks in Hyderabad to get that.
అయితే అసలు పర్సనాలిటీకి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి? అంటే వాళ్ళు ఒక పర్సన్‌లో ఈ ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్‌కి రావాలనంటే వాళ్ళకి అనలిటికల్ స్కిల్స్ ఉండాలా? ఎలాంటి స్కిల్స్ ఉండాలి? వాళ్ళ పర్సనాలిటీ ఎలా ఉండాలసలు? సో అనలిటికల్ స్కిల్స్ ఫస్ట్ అబ్జర్వేషన్ స్కిల్స్ అండి. ది ఫస్ట్ థింగ్ టు బీ ఇన్ ప్రోడక్ట్ మేనేజర్ మీకు మెయిన్‌గా లిజనింగ్ స్కిల్స్ ఉండాలి. లాట్ ఆఫ్ పీపుల్ యాక్చువల్లీ టాక్. నాకు మీరు ఒక విషయం చెప్పే గానీ ఐ నో హౌ టు బిల్డ్ ఎ సొల్యూషన్. సో ఈ అర్జెస్ అబౌట్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్ కొన్ని పక్కన పెట్టేసి ఫస్ట్ ఫార్మోస్ట్ థింగ్ ఈజ్ లిజన్. మంచి లిజనింగ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్. బికాస్ ఒకసారి అర్థం చేసుకున్న దాన్ని హౌ యూ కమ్యూనికేట్ ఇట్, హౌ యూ యాక్చువల్లీ ఫ్రేమ్ ఇట్, ఆ థాట్ ప్రాసెస్‌ని ఎలా ఫ్రేమ్ చేస్తాం, ఆ సొల్యూషన్ ఎలా ఫ్రేమ్ చేస్తాం, ఆర్ ఏదైతే మనం అప్రోచ్ ఏదైతే ఉందో ఎలా సాల్వ్ చేయాలనుకుంటున్న అప్రోచ్ ఆర్ బిజినెస్ పరంగా కావచ్చు, సొల్యూషన్ పరంగా కావచ్చు, వెరీ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్. మోస్ట్ ఇంపార్టెంట్లీ స్టేక్ హోల్డర్ మేనేజ్మెంట్, బికాస్ ఇట్స్ అగైన్ పీపుల్. Product management is more about people than product. It's because you are talking to customers, you're talking to your sales people, you're talking to your service people, you're talking to your developers, you're talking to your managers, and you're talking to చాలా మంది స్టేక్ హోల్డర్స్తో మాట్లాడుతూ ఉంటాం కనుక యూ నీడ్ టు హ్యావ్ దట్ పర్స్పెక్టివ్ ఆఫ్ డిఫరెంట్ పీపుల్. సో దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ యూ టు హ్యావ్ అ లిజనింగ్ స్కిల్, కమ్యూనికేషన్ స్కిల్ అండ్ స్టేక్ హోల్డర్ మేనేజ్మెంట్ స్కిల్స్. ఇది ఒక పర్సనాలిటీ లెవెల్ స్కిల్స్. ఆ తర్వాత దెన్ అదర్స్ ఈజ్ అబౌట్ ద ప్రాసెస్ అనలిటికల్ స్కిల్స్. హౌ డు యూ డిడక్ట్ అ ప్రాబ్లమ్, హౌ డు యూ ఫ్రేమ్ సొల్యూషన్, డిజైన్ థింకింగ్ కావచ్చు, ప్రోడక్ట్ మార్కెట్ ఫిట్ కావచ్చు అండి, గో టు మార్కెట్ స్ట్రాటజీ, ఇవన్నీ కూడా దెన్ యూ విల్ లెర్న్ యాజ్ పార్ట్ ఆఫ్ యువర్ ఎంబైబింగ్. ఓకే. సో, ఇది పర్సనాలిటీ వైస్ చూస్తే, బట్ ఒక కంపెనీ ప్రొడక్ట్ మేనేజర్‌ని హైర్ చేసుకోవాలంటే అసలు కంపెనీ వైస్ నుంచి వాళ్ళేం చూస్తారు ఒక పర్సన్‌లో? మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇవే అండి. సో అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ విచ్ లెవెల్ ఆర్ యూ హైరింగ్. సో ఇఫ్ యూర్ ట్రైంగ్ టు హైర్ అ జూనియర్ లెవెల్ పర్సన్, సాధారణంగా కొన్ని డిఫరెంట్ కంపెనీస్ డిఫరెంట్ ఉంటారు. కొంతమంది ప్రోడక్ట్ ఓనర్స్ అంటాం, బిజినెస్ అనలిస్ట్ అంటాం, ప్రోడక్ట్ మేనేజర్స్, అసోసియేట్ ప్రోడక్ట్ మేనేజర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఒక జూనియర్ లెవెల్లో యూ నీడ్ టు హ్యావ్ దీస్ వాట్ హ్యాపెన్స్, ఒక అనలిటికల్ స్కిల్స్ కావచ్చు, హౌ డు యూ డిటెక్ట్ అ ప్రాబ్లమ్, what type of analysis do you, what type of data you gather. ఎందుకంటే ఒక డెసిషన్ ఈజ్ బేస్డ్ ఆన్ డేటా. వాట్ టైప్ ఆఫ్ డేటా యూ కలెక్ట్, హౌ విల్ యూ టెస్ట్ దట్ ద హైపోథెసిస్, ఇవన్నీ కమ్స్ ఇన్ టు యువర్ అనలిటికల్ స్కిల్స్. వీటిని టెస్ట్ చేస్తాం. సో ఇట్స్ నాట్ లైక్ యూ రైట్ అన్ ఎగ్జామ్. యూ విల్ బి గివెన్ కేస్ స్టడీస్, యూ విల్ బి గివెన్ యూస్ కేసెస్. దాన్ని మనం ఎలా అప్రోచ్ అవుతున్నాము, దాన్ని ఎలా ఫ్రేమ్ చేస్తున్నాం అనేది ఇంటర్వ్యూలో చాలా చెక్ చేస్తారు. సీనియర్ లెవెల్స్కి వచ్చినప్పుడు ఎంత రెవెన్యూ జనరేట్ చేయగలిగాం, ఎంత అడాప్షన్ క్రియేట్ చేయగలిగాం, మార్కెట్లో ప్రోడక్ట్ని ఎలా పొజిషన్ చేయగలిగాం, దాన్ని ఎలా సక్సెస్ చేయగలిగాం అనేది టెస్ట్ చేస్తాం. సో యాజ్ ఇట్ గ్రోస్ ద కాంప్లెక్సిటీ గ్రోస్. ఓకే. సో ప్రొడక్ట్ మేనేజర్ అలానే అదే పొజిషన్‌లో ఉంటారా? వాళ్ళకి కెరియర్‌లో గ్రోత్ కూడా ఉంటుందా? ఎక్కడి దాకా వెళ్ళొచ్చు అసలు వాళ్ళు? ఆబ్వియస్లీ అండి, ఎనీ కెరియర్ హ్యాస్ అ కెరియర్ పాత్. సో ఒక జూనియర్ లెవెల్లో జాయిన్ అయినప్పుడు ఒక అజ్యూమ్ దట్ యాజ్ యూఆర్ స్టార్టింగ్ యాజ్ అ బిజినెస్ అనలిస్ట్. సో బేసిక్లీ యూఆర్ స్టార్టింగ్ విత్ యువర్ అనలిటికల్ స్కిల్స్. ఒక అనలిస్ట్గా జాయిన్ అయిన వాళ్ళు దెన్ యూ విల్ స్లోలీ గ్రో అప్ టు బీ డొమైన్ సైడ్గా వెళ్ళొచ్చు. ఇఫ్ ఐఎమ్ ఇన్ స్పెసిఫిక్ డొమైన్ లైక్ హెల్త్ కేర్ కానివ్వండి, ఎక్స్పోర్ట్స్ కానివ్వండి, ఇండస్ట్రీ, ఆటోమొబైల్, ఎనీ డొమైన్ సైడ్ ఎక్స్పర్ట్గా వెళ్ళొచ్చు. ఆర్ యూ కెన్ గ్రో అప్ టు బీ a senior product manager or a director, or you could probably start your own company and become CEO. Yeah. So there is a good career progression from a junior level to becoming a CEO or a పెద్ద కంపెనీలో VP ఆఫ్ ప్రోడక్ట్ మేనేజ్మెంట్. ఓకే. సో గ్రోత్ కూడా ఉంటుందని అంటున్నారు కదా! ఎంట్రీ లెవెల్ నుంచి గ్రోత్ దాకా ఉంటుంది అండ్ CEO కూడా అవ్వచ్చు అంటున్నారు. సో మరి అట్రాక్టివ్ సాలరీసే ఉండుండొచ్చు. వీళ్ళ ప్యాకేజ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? అసలు ఎక్కడి దాకా రీచ్ అవ్వచ్చు మరి? స్టార్టింగ్ అనేది ఆన్ అన్ యావరేజ్గా మార్కెట్లో వి స్టార్ట్ ఎట్ అబౌట్ అగైన్ ఇప్పుడు కరెంట్లీ ఇట్స్ ట్రాన్సిషనింగ్ ఫేజ్. కనీసం మినిమం ఎక్స్పీరియన్స్ అనేది చూస్తున్నాము. You'll have at least 1 or 2 years of experience, or even straight out of college MBAs నుండి వచ్చినా we are starting at about 12 to 15 lakhs నుండి let's say 12 to 18 lakhs is the range you start off with as a entry level. You could go up to crores. Again, a crore is a limit, but then you will have some కొంచెం కొన్ని డిపెండ్స్ ఆన్ ద equity, stocks plus it comes as a combination. But sky is the limit, and the more you build as your demand, they will get it. ప్రొడక్ట్ లీడర్ ఫోరంకి మీ ప్రెసిడెంట్ ఉన్నారు కదా! సో అదేంటి? PLF అంటే ఏం జరుగుతుంది? ఎందుకు అసలు ఆ ఆర్గనైజేషన్ స్టార్ట్ అయింది? Thanks for asking that question. And
Product Leaders Forum is a volunteer-driven product community. And so మా ఎయిమ్ ఏంటి అని అంటే వీ వాంట్ ది ప్రోడక్ట్ ఈకోసిస్టమ్ ఇన్ ఇండియా టు బికమ్ గ్లోబల్. అంటే ఆస్పైరింగ్ ప్రోడక్ట్ మేనేజర్స్ నుండి ప్రోడక్ట్ ఎక్స్పర్ట్స్, సిఇఓస్, కంపెనీని డ్రైవ్ చేస్తున్న ఈకోసిస్టమ్ని డ్రైవ్ చేస్తున్న వాళ్ళు వీఆర్ కమింగ్ టుగెదర్. సో వీఆర్ అ స్ట్రాంగ్ టీమ్ ఇన్ బెంగళూరు అండి. నేను ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రోడక్ట్ లీడర్షిప్ ఈజ్ అగైన్ లైక్ ట్రిపుల్ ఐటీ ఎలా ఉందో, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రోడక్ట్ లీడర్షిప్ ఈజ్ ఆల్సో అన్ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్ దట్ హెల్ప్స్ యూ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు అ ప్రోడక్ట్ మేనేజర్. సో దానికి అసోసియేట్ అయిందే ప్రోడక్ట్ లీడర్స్ ఫోరం. వీఆర్ లైక్ స్ట్రాంగ్ కమ్యూనిటీ ఇన్ బెంగళూరు. హైదరాబాద్లో వీ వర్ స్ట్రాంగ్ బిఫోర్ పాండమిక్. ఆ తర్వాత వీ కైండ్ ఆఫ్ లైక్ వెంట్ ఇన్ టు లాస్ట్ ఇయర్ నుండి వీఆర్ బికమింగ్ యాక్టివ్ అగైన్. సో ఇక్కడ చాలామంది ప్రోడక్ట్ మేనేజర్స్ డిఫరెంట్ ఐటీ అంటే సర్వీస్ నౌ కానివ్వండి, ఏడీపీ కానివ్వండి, మైక్రోసాఫ్ట్ ఇట్లాంటి పెద్ద పెద్ద కంపెనీస్లో ఉన్న ప్రోడక్ట్ మేనేజర్స్ అందరూ కూడా వీఆర్ కమింగ్ టుగెదర్ టు షేర్ నాలెడ్జ్, ఎక్స్చేంజ్ ఐడియాస్, బికమ్ బెటర్. అండ్ మా ఎయిమ్ ఏంటంటే వీ వాంట్ టు బికమ్ ది 1 million product managers community 1 million. In India. So we want, I wanted to make sure that we become global product managers. Manaki majority of the time we are service based companies lo vacha. Ippude India ecosystem మన గవర్నమెంట్ సపోర్ట్స్ నుండి ఇట్స్ బికమింగ్ టు బి ప్రోడక్ట్ ఓరియంటెడ్, స్టార్టప్స్ వస్తున్నాయి, కంపెనీస్ వస్తున్నాయి. సో ఇలాంటి కంట్రీని ముందుకు తీసుకెళ్తున్నప్పుడు మనకు అలాంటి మైండ్ సెట్ కావాలి. అలాంటి మైండ్ సెట్ కావాలి అన్నప్పుడు కూర్చొని ఎక్కడ చదివితే రాదు. సో వీ హ్యావ్ టు షేర్ దీస్ ఎక్స్పీరియన్సెస్, ప్రాబ్లమ్స్ని షేర్ చేసుకోవాలి, సొల్యూషన్స్ని షేర్ చేసుకోవాలి. సో వీ వాంటెడ్ టు డూ దట్. సో దెర్స్ లాట్ ఆఫ్ కమ్యూనిటీస్. వీఆర్ వన్ ఆఫ్ దట్ కమ్యూనిటీ హూ ఆర్ building strong product managers lineage. So yeah, that is our aim, and we wanted to become global product managers from So you're India. building this community network. We are building that network. ఓకే. సో ఇప్పుడు మీరు ఆ నెట్వర్క్ని బిల్డ్ చేస్తున్నారు కదా, ఏదైతే ఇప్పుడు ప్రోడక్ట్ మేనేజర్స్ అందరూ కలిసి ఆల్మోస్ట్ మీరు 1 crore అవ్వాలంటున్నారు గ్లోబల్లో. సో వాట్ యు ఆర్ గోయింగ్ టు గెట్ ద డిఫరెన్స్? మీరు అందరూ అయ్యారే అనుకోండి, వాట్ ఈస్ ద డిఫరెన్స్, ద చేంజ్ ఏమొస్తుంది? So first foremost, the goal is to create that mindset. So మనకి టేక్ ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్గా వచ్చాడండి, వాళ్ళ కెరియర్ పాత్గా డాక్టర్, ఇంజనీర్స్ అని ఒక స్టేజ్లో ఉంటే ఆ తర్వాత ఐటీ, కంప్యూటర్ సైన్స్ అనే ఉంటుంది. బట్ ఆ ఐటీ ఇట్ సెల్ఫ్ ఈస్ అ బిగ్ ఓషన్ ఆఫ్ ఆపర్చునిటీస్ వేర్ యూ కెన్ డూ లాట్ ఆఫ్ థింగ్స్. అందులో ప్రోడక్ట్ మేనేజ్మెంట్ ఇస్ వన్. బట్ దాని గురించి ఐడియా చాలా తక్కువ. ఓన్లీ ఆఫ్టర్ యూ గెట్ ఇన్ యుల్ నో ఇట్. మా ఎయిమ్ ఏంటంటే ఆల్ దిస్ ప్రోడక్ట్ మేనేజర్స్ ఇప్పుడు మనకి ఎక్స్టర్నల్ క్లయింట్స్కి వర్క్ చేస్తున్నారు. మనకి సర్వీస్ బేస్డ్ ఇండస్ట్రీ ఎక్కువగా ఉంది అంటే ఎక్స్టర్నల్ క్లయింట్ అయినా ఇక్కడ స్టార్ట్అప్ అయినా ఒక మైండ్ సెట్ అని ఉంటుంది. ఒక హౌ యూ క్రియేట్ దట్ మైండ్ సెట్ టు యాక్చువల్లీ క్రియేట్ మోర్ అండ్ మోర్ ఆపర్చునిటీస్ టు స్టార్ట్ యువర్ ఓన్ కంపెనీస్, టు టేక్ యువర్ కంపెనీస్ గ్లోబల్. మనకి ఫ్రెష్ వర్క్స్ ఉంది, జోహో కానివ్వండి, పేటిఎం కానివ్వండి, ఇట్లాంటి కొన్ని కంపెనీస్ ఇండియాలో స్టార్ట్ అయ్యి గ్లోబల్గా వెళ్ళాయి. సో అప్పుడే కొన్ని ఇట్లాంటి కమ్యూనిటీస్కి వాళ్ళకి హెల్ప్ అవుతున్నారు. సో నౌ వీ హ్యావ్ టు మేక్ దట్ మల్టీఫోల్డ్. యూ టు హ్యావ్ దోస్ పీపుల్ అరౌండ్. ఆ లాంగ్వేజ్ మాట్లాడాలి. ఇప్పుడు జొమాటో కానివ్వండి, స్విగ్గీ కానివ్వండి, ఇవన్నీ కూడా అలాంటి మైండ్ సెట్ క్యారీ చేస్తున్నారు. సో ఇప్పుడు వచ్చే కొత్త జనరేషన్కి ఇది ఒక ప్లాట్ఫామ్ కావాలి. దే కెనాట్ బీ ఇన్ వాయిడ్. సో దిస్ ఎయిమ్ ఈజ్ దట్ యూ కమ్ టుగెదర్ వేర్ ఎవర్ యూ ఆర్. సో లెట్స్ బిల్డ్ దట్. మనం ఏంటంటే నేను మా వాళ్ళకు కూడా చెప్తూ ఉంటాను, నాట్ టూ ఫార్ అవే we will probably host a global product conference from India to the world. So where we will be telling what are the best practices that we could do in product to the world. So వరల్డ్ లీడర్స్ లాగా మనం కంట్రీలో పాటు మనం కూడా ఎదగాలనేది నా ఆకాంక్ష. ఓకే, కూల్. సో ప్రోడక్ట్ మేనేజ్మెంట్ని ఇప్పుడు ఓన్లీ ఐటీ ఇండస్ట్రీలోనే చూస్తున్నామా, లేదా ఎనీ అదర్ ఇండస్ట్రీస్ కూడా ఉన్నాయా ఆల్రెడీ యూజ్ చేస్తూ? మెజారిటీ ఐటీ అండి. ఐ థింక్ దాట్స్ వేర్ అగైన్ కొంతవరకు ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పోజర్ లేదు. వీ ఆల్సో హ్యావ్ సిమిలర్ రోల్స్. మనకి ఫార్మా ఇండస్ట్రీలో ఉంది, బ్యాంకింగ్లో ఉంటాయి, అండ్ ఎనీవేర్ వేర్ యూ ఆర్ యాక్చువల్లీ ఆఫరింగ్ అ ప్రోడక్ట్. ఈవెన్ మెకానికల్స్లో ఉంటాయి, ప్రొడక్షన్స్లో వెళ్ళడం, గేమింగ్ ఇండస్ట్రీలో ఉంటుంది, దే ఆర్ కాల్డ్ ప్రొడక్షన్ మేనేజర్స్. సో అక్కడ కూడా మెల్లిమెల్లిగా అవేర్నెస్ వచ్చి రోల్స్ అనేవి క్రియేట్ అవుతున్నాయి, రెస్పాన్సిబిలిటీస్ అన్ని రిఫైన్ అవుతున్నాయి. బట్ అగైన్ ఇట్స్ నాట్ లిమిటెడ్ టు ఐటీ, ఇట్స్ మేజర్లీ ఇన్ ఐటీ రైట్ నౌ. బట్ ఈ ఫోరమ్స్ త్రూ మేము అవేర్నెస్ తీసుకొస్తున్నాం అనమాట. సో
ఏదో ప్రోడక్ట్ మేనేజ్మెంట్ అంటే ఫ్యాన్సీగా ఐటీలోనే కాదు. సో యూ కుడ్ బి ప్రాబబ్లీ క్రియేటింగ్ అ క్రెడిట్ కార్డ్. వన్ క్రెడిట్ కార్డ్ అని వచ్చింది, అవును. రైట్? యాహ్! సో ఆ ప్రోడక్ట్ మీరు చేయాలనుకున్నా కూడా యూ నీడ్ టు హ్యావ్ దట్ మైండ్ సెట్. అసలు అది ఎవరికి కేటర్ చేస్తుంది? స్వైప్ అన్న క్రెడిట్ కార్డ్ వచ్చింది స్టూడెంట్స్ని. హౌ ఇస్ హౌ యూ కెన్ యాక్చువల్లీ కమ్ అప్ విత్ దట్ ప్రోడక్ట్? మీకు ఆ మైండ్ సెట్ అని ఉండదు. ఇఫ్ యూఆర్ డూయింగ్ ఇట్ యువర్ ప్రోడక్ట్ మేనేజర్. సో ఇదే, సో ఇట్స్ దేర్ ఎవ్రీవేర్. ఇట్స్ జస్ట్ ఐడెంటిఫికేషన్ ఇస్ మిస్సింగ్ అండ్ ఐ థింక్ ది అవేర్నెస్ ఈస్ ఆల్సో కమింగ్. ఓకే. సో, ఒక కేస్ స్టడీ లాగా ఒక ఎగ్జాంపుల్. సో, ఇన్ని ఇయర్స్ ఆల్‌మోస్ట్ ఒక 20 ఇయర్స్ నుంచి ఉన్నట్టున్నారు కదా Yes. మీరు. సో, ఐ జస్ట్ వాంట్ టు నో ఒక ఎగ్జాంపుల్ వాట్ ఈస్ దట్ ప్రొడక్ట్ మేనేజర్? బీయింగ్ ఎ ప్రొడక్ట్ మేనేజర్ ఒక కేస్ స్టడీ గురించి చెప్పండి. I'm trying to see without revealing IP, how can I help you get an understanding. I'll go back to the very incident that I said where I kind of transformed into it, right? I was part of a startup in 2005-6 company in Chennai. We were working on revolutioning technology. So, ఆ టైంలో మనకి కంప్యూటర్స్ అన్నవి అరౌండ్ 25,000-30,000 పెడితే కానీ యూ వుడెంట్ హావ్ అఫోర్డెడ్ ఎ పీసీ ఎట్ హోమ్. ద కంపెనీ వాస్ ట్రైయింగ్ టు గివ్ పీసీస్ ఎట్ 7,000 రూపీస్. టెక్నాలజీ కాల్డ్ థిన్ క్లయింట్ అన్నది. సో ఇది ఒక పైలట్ లాగా ఇట్ వాజ్ ఇన్ చెన్నై. చెన్నైలో కేకే నగర్ అని ఒక చిన్న ఏరియాలో పైలట్స్గా పెట్టాం. నా రోల్ ఐ వాజ్ అ డెవలపర్ వాజ్ టు క్రియేట్ అ సిస్టమ్ దట్ విల్ మేనేజ్ ఆల్ దీస్ క్లయింట్స్. మేజర్లీ ఎవరైతే ఐటీ వాళ్ళు ఉంటారో, అంటే మనకి ఏదైనా ట్రబుల్ షూట్ చేయడానికి దేనికైతే అవసరం పడుతుందో వాళ్ళకి ఒక ప్రోడక్ట్ చేయమన్నా. మా మేనేజర్ ఏం చేశారంటే, సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఏం చేయడానికన్నా ఎందుకు చేస్తున్నావు తెలుసుకో. ది ఫస్ట్ థింగ్ యూ షుడ్ ఆస్క్ ఈజ్ వై. హీ ఆస్క్ మీ టు గో అండ్ టాక్ టు ది ఐటీ సపోర్ట్ టీమ్. వాళ్ళని అడిగితే మేము ఇన్ని ఉంటాయి మాకు తెలియదు, ఫస్ట్ యూ గో అండ్ టాక్ టు ది యూజర్ అన్నారు. బిలీవ్ మీ, ఐ వెంట్ ఇన్ టు అ హౌస్ అండ్ ఐ డోంట్ నో మచ్ ఆఫ్ తమిళ్ దెన్. ఆయన ఏమన్నారంటే, మా వాళ్ళకి మేము పెద్ద చదువుకోలేదు, మా పిల్లల్ని చదివించాలనుకుంటున్నాం, కంప్యూటర్ అంతా ఇప్పుడే ఉంది, కానీ మాకు భయం అవుతుంది వాళ్ళన్నీ ఏమేమి ఓపెన్ చేస్తారు, ఏమేమి చూస్తారు, సో వాళ్ళకి చదువుకు సంబంధించింది మాత్రమే చూడాలి, మిగతాది చూడకూడదు. ఒక పీసీయే లేని రోజుల్లో, అఫోర్డ్ చేయలేని రోజుల్లో పీసీ ఇవ్వడమే గొప్ప అనుకుంటే, అందులో కంట్రోలింగ్ మైన్యూట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ అన్నప్పుడు హౌ కెన్ వి డూ ఇట్ అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. సో ది ప్రోడక్ట్ మేనేజర్ హ్యాడ్ వాజ్ దాట్ ఎంపథైజింగ్ ద యూజర్. అక్కడ మీరు ఎందుకు కంట్రోల్ చేయాలనుకుంటున్నారు? ఒక ఫాదర్గా, ఒక పేరెంట్గా, మా పిల్లలు బ్రౌజర్లోకి వెళ్ళి అడ్డమైన చెత్త చూడకుండా అవసరమైన ప్రాజెక్ట్ సంబంధించి చూడాలి. వాళ్ళు అప్పుడు ఎక్సెల్ నేర్చుకోవాలనుకుంటున్నారు, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ నేర్చుకోవాలనుకుంటున్నారు. ఈ అప్లికేషన్స్కి యాక్సెస్ ఉండాలి. నాకు కొంచెం పేరెంటల్ కంట్రోల్స్ కావాలి. సో దెర్ ఈస్ అ పేరెంట్ హూ వాంట్స్ టు కంట్రోల్ వాట్ హిస్ కిడ్స్ గెట్స్ యాక్సెస్ టు అండ్ మేనేజ్ విత్ ఇన్ ద బడ్జెట్. అప్పుడు ఇంటర్నెట్ అనేది మనకి ఎంబీస్లో ఉండేది, ఇప్పుడు గిగాబైట్స్లోకి వచ్చినాం. ఆ ఎంబీస్లో వచ్చే ఇంటర్నెట్తో అది ఎలా మేనేజ్ చేసుకుంటారు? దీనికి ప్రోడక్ట్ క్రియేట్ చేయాలన్నప్పుడు వీ యాక్చువల్లీ క్రియేటెడ్ అ పర్సోనా. సో ద పర్సోనా ఈజ్ కాల్డ్ ద పేరెంట్. సో పేరెంట్ అనేది ఒక పర్సోనా. సో పేరెంట్ పర్సోనా ఓకే, మన స్టూడెంట్కి ఏంటి, పిల్లాడికి కూడా ఉంటుంది కదా. సో వాడికి ఏం కావాలి? సో ది రిసీవర్ ది కన్జ్యూమర్, అక్కడ స్టూడెంట్ ఈజ్ ఒక పర్సోనా. సో ఇలా పర్సోనాస్ క్రియేట్ చేసుకొని ఎవరెవరికి ఏం అవసరాలు ఉన్నాయి, అవి ఎందుకు ఉన్నాయి అనేది తీసుకొని లెట్స్ గో బ్యాక్ అండ్ సే, సరే ఇవన్నీ పర్సోనాస్ నుండి మనకి ఇవి యాక్టివిటీస్ చేస్తున్నారు, ఇది చేయాలి అనుకుంటే మనకి యాక్చువల్లీ పాసిబుల్. సో దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ యాజ్ డిజైరబిలిటీ. దిస్ ఈస్ వాట్ ఐ డిజైర్. ఇది డిజైన్ ఆస్పెక్ట్స్లోకి వస్తుంది. ఇది వెళ్తే ఇంకా డీప్కి వెళ్తాం, ఐ ట్రై టు కీప్ ఇట్ షార్ట్. సో దేర్ ఇస్ డిజైరబిలిటీ. దెన్ సరే ఇవన్నీ కావాల్సిన దానికి చేయాలనుకుంటే టెక్నాలజీ ఎంత ఉంది, హౌ మచ్ టెక్నాలజీ ఈజ్ అవైలబుల్ ఫర్ అస్ టు అచీవ్ ఇట్. ఇట్స్ కాల్డ్ ఫీజిబిలిటీ. ఫీజిబిలిటీ స్టడీ ఏం చేస్తారు, కెన్ వి డూ ఇట్, ఇఫ్ యూ కెన్ హౌ వీ విల్ డూ ఇట్ అని. దెన్ మనకి ఒక టైం ఉంది, ఒక బిజినెస్ అన్నది ఉంది. సో హౌ మచ్ వీ కుడ్ డూ సో దట్ వీ కెన్ యాక్చువల్లీ ఇన్వెస్ట్ దట్ అమౌంట్. సో దానిపైన మనకు రిటర్న్ అన్నది వచ్చింది. ఇట్స్ కాల్డ్ వయబిలిటీ. సో ఈ మూడింటి మధ్యలో ఏదైతే వస్తుందో దట్స్ యువర్ MVP వస్తుంది. సో డిజైరబిలిటీ ఈజ్ వాట్ ది యూజర్స్ వాంట్, feasibility what technology can enable, viability what that business can hold. All of this together, ఇవన్నీ డిజైన్ చేసుకుంటూ ఒక సొల్యూషన్ని తీసుకొచ్చేది ప్రోడక్ట్ మేనేజర్. సో ప్రోడక్ట్ మేనేజర్ విల్ లుక్ ఇన్ టు ఆల్ ఆఫ్ దీస్ ఆస్పెక్ట్స్. సో వాళ్ళకి యూజర్ పైన ఎంత ప్రేమ ఉంటుందో, టెక్నాలజీ పైన ఎక్స్పోజర్, యూ డోంట్ హ్యావ్ టు రైట్ కోడ్, బట్ యూ నీడ్ టు హ్యావ్ ఎట్ అమౌంట్ ఆఫ్ వాట్ ఆర్ ద పాసిబిలిటీస్ ఆఫ్ టెక్నాలజీ దట్ యూ కుడ్ డూ, దట్ మేక్స్ యూ బెటర్. అండ్ బిజినెస్ సెన్స్ అన్నీ అడుగుతున్నారు, కానీ కెన్ వి యాక్చువల్లీ మేక్ ఎ బిజినెస్ అవుట్ ఆఫ్ ఇట్, బికాస్ వీ హ్యావ్ టు సర్వైవ్ టు సర్వ్ దెమ్.
సో ఇవన్నీ చూసుకుంటూ వచ్చేవాళ్ళు ప్రోడక్ట్ మేనేజర్స్. ఓకే. సో ఇప్పుడొస్తున్న ఫ్రెష్ స్టూడెంట్స్ అనుకోండి, లేకపోతే ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ ఆల్రెడీ అయిపోయి బయటకొస్తున్న వాళ్ళు, మీరిచ్చే సజెషన్స్, గైడెన్స్ ఏంటి? ఇఫ్ దే వాంట్ టు గెట్ ఇంటు ది ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్. మీరు ఎలాగైతే ఒక కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌లో ఏఐ గురించి కానివ్వండి, ఎంఎల్ గురించి కానివ్వండి, ఆర్ లేకపోతే న్యూ టెక్నాలజీస్ ఆఫ్ పీహెచ్‌పీ, పర్ల్, పైథాన్ ఇట్లాంటి వీటి గురించి అయితే టెక్నాలజీస్ గురించి ఎలాగైతే రీసెర్చ్ చేసుకున్నారు. ఇఫ్ యూ హ్యావ్ ఫస్ట్ థింగ్ నేనేంటంటే మీకు ఒకవేళ యూజర్‌తోని ఎంపతి ఆర్ సొల్యూషన్ అంటే ప్రాబ్లమ్‌తోని ప్రేమ అన్నది లేకపోతే డోంట్ కన్సిడర్. యూ విల్ ఫీల్ బోర్డ్ ఆఫ్టర్‌వర్డ్స్. యూ విల్ బీయింగ్ డైరెక్టెడ్. మీకేం చెప్తే చేయాలి అనే స్టేట్‌లోకి వెళ్ళిపోతారు. మీరు ఆ కెరియర్‌ని ఎంజాయ్ చేయాలనుకుంటే యూ నీడ్ టు హ్యావ్ దట్ ప్యాషన్ టువర్డ్స్ పీపుల్, టువర్డ్స్ సాల్వింగ్ ఇష్యూస్ అండ్ బిజినెస్ సెన్స్ కూడా. ఇది ఉంటే మీరు మిగతా వాటికి ఎలాగైతే మీరు రీసెర్చ్ చేస్తారో ప్రోడక్ట్ మేనేజ్మెంట్ కోర్సెస్ ఎక్కడ ఉన్నాయి? ఎవరు ఆఫర్ చేస్తున్నారు? లైక్ మీకు చెప్పినట్టుగా ఇప్పుడు మన ట్రిపుల్ ఐటీలో ఉంది. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రొడక్ట్ లీడర్‌షిప్ ఉంది. గ్లోబల్ లెవెల్‌లో కూడా ఏఐపీఎంఎం అని ఉన్నాయి. కొన్ని ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ ఏజెన్సీ ఉన్నాయి. మనకి ఐఎస్‌బీలో ఉంది. ఇలాంటి వాటిలో ఏవేవి కోర్సెస్ ఇస్తున్నారు? ఐఐఎమ్స్‌లో ఉన్నాయి కొన్ని. వీటి నుంచి మీరు కొన్ని చూసుకొని స్టార్ట్ అప్లయింగ్ ఇంటు దెమ్. సో మీరు ఆ ట్రాన్సిషన్ అసలు అదేంటి? దాంట్లో ఏం జరుగుతుంది? కాన్సెప్ట్స్ ఏంటి? ఫైనాన్షియల్ కాన్సెప్ట్స్ ఏంటి? డిజైన్ కాన్సెప్ట్స్ ఏంటి? లేకపోతే బిజినెస్ కాన్సెప్ట్స్ ఏంటి అనేవి మీకు యూ విల్ గెట్ అన్ ఐడియా టు బికమ్ బెటర్ ప్రొడక్ట్ మేనేజర్స్. ఓకే. సో నాన్ ఐటీ స్టూడెంట్స్ కూడా రావచ్చు. ఎవరైనా అండి. As I said, the qualification is the primary qualification is at a personal level that you need. The technical qualifications or anything is like there are many institutes. You can do an MTech program, you can do an business program, MBAs, or you could do a certification program. Those will give you an idea about what it means. ఓకే. అవన్నీ కూడా మీకు యాడ్ ఆన్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద పర్సనల్ ఎబిలిటీస్ ఈ స్కిల్స్ పనిచేయవు. అదండి. అండ్ ప్రొడక్ట్ మేనేజర్స్ కెరీర్ గ్రోత్ ఉందంటున్నారు. ఎస్. అండ్ కొత్తగా చాలా టెక్నాలజీస్ వస్తున్నాయి. సో వాళ్ళకి కెరీర్ గ్రోత్ ఎలా వస్తుంది? దే హ్యావ్ టు లెర్న్ ఆల్ దీస్ థింగ్స్. హౌ దే హ్యావ్ టు బి? రైట్ క్వశ్చన్ అండి. లైక్ జస్ట్ ఇంతకుముందు చెప్పినట్టుగా డిజైరబిలిటీ, ఫీజిబిలిటీ, వయబిలిటీలో ఫీజిబిలిటీ అన్నప్పుడు మనకి టెక్నాలజీ ఉండాలి. నేను ఆ టైంలో మనం జావా బేస్డ్, డాట్ నెట్ బేస్డ్ అప్లికేషన్ చేసినప్పుడు ఆ టెక్నాలజీ గురించి కొంత ఐడియా ఉండాలి. ఇప్పుడు మనకి చాలా ఏఐ టూల్స్ వచ్చాయి. ఇప్పుడు జెమినై కానివ్వండి, కోపైలట్ కానివ్వండి, చాట్ జీపీటీ కానివ్వండి, ఇలాంటి ఓపెన్ ఏఐ చాలా ఏఐ టూల్స్ వచ్చినాయి. ఏఐ టూల్స్ వల్ల పాసిబిలిటీస్ ఏంటి అనేది టు అప్లై ఇంటూ ప్రోడక్ట్ బిల్డ్ చేసేటప్పుడు అదొక వర్షన్ ఉంటే ఏఐ ఈజ్ ఎవ్రీవేర్ అండి ఇంటూ అవర్ పర్సనల్ లైఫ్స్, ఇంటూ అవర్ ఫోన్స్ యాజ్ వెల్. సో దాన్ని ఎలా మనకి అడ్వాంటేజ్గా యూజ్ చేసుకోవచ్చు. టు గివ్ అ స్మాల్ ఎగ్జాంపుల్, ఒకప్పుడు ఒక ప్రోడక్ట్ మేనేజర్ అనేవాడు, ప్రోడక్ట్ ఓనర్ అనేవాళ్ళు ఆయన కూడా మల్టిపుల్ పేజెస్ ఆఫ్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్, మార్కెట్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్, బిజినెస్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ అనుకోండి, లేకపోతే ఎస్ఆర్ఎస్లు కానీ సిస్టమ్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్, ఇవన్నీ చాలా డాక్యుమెంట్స్ రాసేవాళ్ళు. చాలా డీటెయిల్డ్గా రాయాలి చాలా రోజులు. ఇప్పుడు మీకు ఇలాంటి అసిస్టెంట్స్ రావడం వల్ల ఏదైతే డాక్యుమెంటేషన్ వర్క్ ఉందో దాట్ ఈస్ షార్ట్ అండ్ అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద కంపెనీ హౌ మచ్ దే అలౌ దీస్ టూల్స్ టు కమ్ ఇన్ టు యువర్ ఈకో సిస్టమ్. చాలా కంపెనీస్ విత్ కంట్రోల్స్తో అలౌ చేస్తున్నారు. సో ఇలాంటివి వచ్చినప్పుడు నా ఒక ప్రోడక్ట్ మేనేజర్ లైఫ్లో ఒక ప్రాబబ్లీ 20-30% ఆఫ్ ద టైమ్ డాక్యుమెంట్ చేసేది ఫ్రీ అయిపోతున్నారు. సో ఇఫ్ ఐ హ్యావ్ టు స్పెండ్ 10 hours ఇన్ రైటింగ్ ఎ డీటెయిల్ రిక్వైర్మెంట్, that is shortened to 1-2 hours even after reviewing. So I'm getting 8 hours of free time that I don't have to spend on documentation. Now I can use this time in actually doing the research better, validating my designs better. నేను అప్పుడు నా యూజర్స్తో ఎక్కువగా కనెక్టెడ్గా ఉండాలి. 8 hours నేను వెళ్ళి నా క్లయింట్స్తో మాట్లాడుకుంటాను, నా యూజర్స్తో మాట్లాడుకుంటాను, ఇంకా బెటర్గా డిజైన్ చేసుకుంటాను. సో knowing the possibilities of technology is very very important, not just to know the feasibility of the product that you're building, but also how it can help you become better. సో అభిలాష్, మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఇప్పుడు కొత్త ఈ న్యూ టూల్స్ని యూజ్ చేస్తూ ఎనీ ఎక్స్పీరియన్స్ మీకు? Yeah, I'm fascinated, Andy. I'm very, very fascinated. Again, I'm very optimistic that AI is going to be here. AI is evolving. So, we were talking another day that
ఒక సిస్టమ్ ఐ ఆల్వేస్ కోట్ దిస్. మనకి చాలా మంది మార్వెల్ ఫ్యాన్స్ ఉంటారు, ఐరన్ మ్యాన్ ఫ్యాన్స్ ఉంటారు, రైట్? కిడ్స్ అయితే క్రేజీ ఉంటారు దానిపైన. సో ఐరన్ మ్యాన్ ఈజ్ ఇజంట్ ఐరన్ మ్యాన్ వితౌట్ జార్విస్. అందులో ఒక అసిస్టెంట్ ఉంటుంది జార్విస్ అని. ఈజ్ టోనీ స్టార్క్, టాలెంటెడ్ మల్టీమిలియనర్, knows what to do. But he cannot be an Iron Man without Jarvis. ఎప్పుడైతే స్టార్క్ ఆ సూట్లోకి వెళ్ళి ఆ జార్విస్ అనే అసిస్టెంట్ వస్తుందో దెన్ హీ బికమ్స్ అన్ ఐరన్ మ్యాన్. సో ఎవ్రీ వన్ క్యాన్ బికమ్ అన్ a version of Iron Man themselves if they use AI to the best possibilities. I'm Okay. very fascinated about that. And Very nice example. Yeah. Okay, so that's your experience. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కంటే దిస్ ఇస్ వాట్ ఐమ్ ఐ థింక్ ఐ యూజ్ ఏఐ ఇన్ లాట్ ఆఫ్ థింగ్స్ అండి. ఐమ్ లైక్ ఈవెన్ చాట్ జీపీటీ కానివ్వండి, జెమినీ కానివ్వండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ ట్రయింగ్ టు ప్రిపేర్ ఫర్ సర్టన్ ఏమంటారు కాన్ఫరెన్స్ కానీ దేనికైనా, ఇఫ్ ఐ హ్యావ్ టు గివ్ ఎ టాక్, if I'm writing something about a blog, I write it. I don't want to lose my writing skills. I don't want to become slave to AI. So I write it in a paper or I write it in a Word. And then I upload that into my tool to see what it comes out with. So then completely transform chesesi konni better terminologies use chesi, it will transform. Then I'll take that version and then further refine to add my touch. Because I don't want AI to be the person. I want Abhilash to be the person who is talking about it. So I want that emotion to be there. So I'm not completely writing it myself, not completely copy pasting what AI is giving me. So I use it to better myself. That's my personal experience. Thank you, Abhilash. Thank you so much for sharing your experience and knowledge with us. సో చూసాం కదండి, ఇది ఈరోజు మనం ప్రోడక్ట్ మేనేజ్మెంట్ గురించి తెలుసుకున్నాము. ఈ వీడియో చూసి కింద కామెంట్స్లో మీ ఒపీనియన్ ఏంటో తెలియజేయండి. స్టే ట్యూన్. థ్యాంక్ యూ సో మచ్.